వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రష్యాలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. 125 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్నటువంటి స్మార్టావియా బోయింగ్ 737-800 విమానంకు ముప్పు తప్పింది. ప్రధానంగా నల్ల సముద్రం మీదుగా వెళ్తున్నటువంటి సమయంలో అత్యవసర సంకేతాలు రావడంతో పాటుగా రాడార్ తో పూర్తి స్థాయిలో సంబంధాలు తెగిపోవడంతో విమానం గల్లంతైనట్లుగా సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. కానీ కాసేపట్లోనే విమానం కనిపించింది. సోచి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఇంజన్ సాంకేతిక లోపమే ఈ ఘటనకు ప్రధానమైనటువంటి కారణంగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇటీవలే కాలంలో రష్యాలో చోటు చేసుకున్నటువంటి రక్షణ శాఖకు సంబంధించిన డిఫెన్స్ విమానం కొంతవరకు ఇదే విధంగా కుప్పకూలడం. సో తాజాగా ఈ విమానంలో 125 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి విమానం గల్లంతైంది అనేటువంటి ఇష్యూ మాత్రం రష్యా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. మనం యూటీవీ స్క్రీన్ పై విజువల్స్ లో చూస్తున్నాం. రష్యాలో ఉన్నటువంటి ఆ విమానం సోచీకి సమీపం పక్కనే ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ నుంచి నల్ల సముద్రంలోకి ప్రవేశించినటువంటి తీరు ఒక్కసారిగా రాడార్ తో ఉండేటువంటి సంకేతాలన్నీ తెగిపోయినటువంటి నేపథ్యంలో వెంటనే తిరిగి విమానాశ్రయం పూర్తి స్థాయిలో సోచి అత్యంత పర్యాటకమైనటువంటి ప్రాంతంగా ఉండేటువంటి సోచి విమానాశ్రయంలో తిరిగి ల్యాండింగ్ చేసేటువంటి సమయం ఒక్కసారిగా దానికి సంబంధించినటువంటి విజువల్స్ విమానం ప్రయాణం చేసినటువంటి విజువల్స్ ను కూడా మనం స్క్రీన్ పైన చూడొచ్చు. ప్రధానంగా సాంకేతిక సమస్య వల్ల సిగ్నల్స్ లో పూర్తి స్థాయిలో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల ఇలాంటి రాడార్ తో సంబంధాలు తెగిపోయాయని విమానం గల్లంతైపోయింది అనేటువంటి ఆందోళన మాత్రం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. వెంటనే ఎంత అప్రమత్తమైన విమానంతో సంబంధాలను పెంచుకోవడం విమానంతో సంబంధాలను పునరుద్ధరించడం మాత్రం సాధ్యం కాలేదు. ఒకరు కాదు ఇద్దరు కాదు 125 మంది ఆ విమానంలో ప్రయాణం చేస్తున్నారు. 125 మంది ప్రాణాలు గాల్లో ఉన్నాయి అనేటువంటి ఆందోళన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కానీ దీనికి అనేక కారణాలు కూడా కనబడుతున్నాయి. ప్రధానంగా రష్యాలో ఉండేటువంటి స్మార్టావియా బోయింగ్ 737-800 విమానానికి సంబంధించి మొత్తం దాదాపు 3500 ఫీట్లు తర్వాత అది ఫీట్స్ క్రమంగా పెరుగుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. సో ట్రాక్ ఏ విధంగా వెళ్తున్నటువంటి సిస్టమ్ మనం చూస్తున్నాం. ప్రధానంగా దీంట్లో అనేక కారణాలు కూడా సివిల్ ఏవియేషన్ అధికారులు కూడా తెలియజేస్తున్నారు. ఇంజన్ లో సాంకేతిక లోపం తలెత్తడం ఒక ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. ఉన్నట్టుండి ఇంజన్ లో టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్లుగా అంచనా వేశారు. దీనివల్ల విమానం యొక్క నియంత్రణను కోల్పోవడం జరిగింది. సిగ్నలింగ్ వ్యవస్థ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటువంటి రాడార్ సిగ్నల్స్ కి సంబంధించి ఆ సంబంధాలు కూడా పూర్తిగా కట్ అయినటువంటి పరిస్థితి. వెంటనే నల్ల సముద్రం మీదుగా వెళ్లేటువంటి ఈ విమానం ఉన్నట్టుండి ఇంజన్ లో తీవ్రమైనటువంటి లోపం రావడంతో పైలట్లు ఏటీసీ అని మనం పిలుస్తూ ఉంటాం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు అత్యవసరంగా సిగ్నల్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ సిగ్నల్స్ మళ్ళీ తిరిగి పూర్తి స్థాయిలో ఎయిర్పోర్ట్ కు చేరుకునే విధంగా చేశాయి. కొంత సమయం అసలు నల్ల సముద్ర ప్రాంతంలో విమానం ఉందో లేదో సముద్రంలో కూలిపోయిందో లేదు పక్కనే ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో విమానం ఏదైనా కూలిపోయిందా 125 మంది ప్రాణాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి ఆందోళన ఏవియేషన్ అధికారులు చాలా స్పష్టంగా కనబడింది. రాడార్ తో సంబంధాలు పూర్తిగా తెగిపోయిన తర్వాత ట్రాన్స్పాండర్ రాడార్ కు మధ్య ఉండేటువంటి తాత్కాలిక సిగ్నల్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కి అక్కడికి చేరుకుంది. ప్రధానంగా సోచి అత్యంత పర్యాటకమైనటువంటి ప్రాంతం, నిరంతరం పర్యాటకులు వచ్చి వెళ్తూ ఉండేటువంటి ప్రాంతం. ఆ సోచి విమానాశ్రయ సమీపంలో ఒక్కసారిగా విమానం మళ్ళీ ప్రత్యక్షం కావడం మాత్రం అందరూ ఊపిరి పీల్చుకునేటువంటి ఇష్యూగానే భావించాలి. స్మార్టావియాకి సంబంధించినటువంటి దాంట్లో సోచి నుండి అర్గంకేల్స్ కి సంబంధించినటువంటి నగరం వరకు వెళ్తున్నటువంటి ఈ విమానం సో ఆల్మోస్ట్ టేక్ ఆఫ్ అయినటువంటి కొద్ది సమయానికే నల్ల సముద్ర ప్రాంతంలో సిగ్నల్స్ కోల్పోవడం, మరి ముఖ్యంగా ప్రత్యక్షంగా ప్రయాణికులు కూడా కొంతమంది చెప్తున్నారు విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒక భారీ సౌండ్ వినిపించినట్లుగా, ఆ సౌండ్ ఒక్కసారిగా భయాన్ని కలిగించినట్లుగా, సో విమానం ఏమైపోతుందో అని ఆందోళన వ్యక్తం చేశామంటూ కూడా ఆ ప్రయాణికులు కొంతవరకు కలవరపాటు కూడా గురయ్యారు. వెంటనే 7700 ఎమర్జెన్సీ కోడ్ ని మనం పిలుస్తూ ఉంటాం. ఇది గమనించినటువంటి పైలట్లు అంతర్జాతీయ విమాన నిబంధనల ప్రకారం ఏదైనా విమానానికి సంబంధించిన సాంకేతిక సమస్య తలెత్తితే 7700 కి సిగ్నల్స్ ఇవ్వాలి. సో వెంటనే యాక్టివేట్ చేసేటువంటి సందర్భం మనం చూస్తుంటాం. సో ఈ కోడ్ ద్వారా రాడార్ వ్యవస్థలో విమానానికి అత్యంత ప్రాధాన్యత కూడా ఇస్తుంటాయి. ఏటీసీకి వెంటనే అలర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో విమానానికి టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది అనేటువంటి ఇష్యూ. సో ఆల్మోస్ట్ విమానం టేక్ ఆఫ్ అయి ల్యాండింగ్ అవుతున్నటువంటి మూమెంట్ లో
విమానంలో భారీ స్థాయిలో ఇంధనం కూడా ఉన్నటువంటి సందర్భం. ఆ విమానం ఒక్కసారిగా ఆ ఫోర్స్ తో వచ్చి ల్యాండ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటే ఇంధన ట్యాంక్ పేలిపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంచనాను చూసుకొని విమాన సిబ్బంది వెంటనే ఈ విమానంలో ఉన్నటువంటి ఇంధనం మొత్తాన్ని కూడా ఆల్మోస్ట్ ఖాళీ చేసేటువంటి ప్రయత్నం చేశారు. గాల్లోనే దాదాపు 2 గంటలకు పైగా విమానం చక్కెర్లు కొట్టడం, విమానంలో ఉన్నటువంటి ఇంధనాన్ని ఆల్మోస్ట్ ఖాళీ చేయడం, ల్యాండింగ్ చేసేటువంటి ప్రక్రియను చేపట్టడం, తిరిగి విమానం ప్రత్యక్షం కావడం, ఈ మొత్తం కూడా రష్యాను ఒక్కసారిగా కలవరపాటు గురి చేసినటువంటి వారు మనం చూస్తున్నాం. 180 మందికి పైగా ఉన్నటువంటి వారు, అంటే పూర్తి స్థాయిలో రాకపోకలు సాగించేటువంటి సిచ్యువేషన్ లో 125 మంది విమానంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. సో రీసెంట్ గా ఒకసారి విమానంలో జరిగినటువంటి ఇష్యూస్ ని మనం గమనించినప్పుడు రష్యాకు సంబంధించినటువంటి రక్షణ విభాగానికి సంబంధించిన విమానం కూడా 2 రోజుల క్రితమే కుప్పకూలిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. రష్యాలో ఒక్కసారిగా విమానం, అంటే సైనిక శిక్షణ ఇచ్చేటువంటి విమానం సైబీరియాలో ఉన్నటువంటి ఇర్కుట్స్క్ ప్రాంతంలో పడిపోయింది. 22 M3 బాంబర్ కి సంబంధించి మరి ముఖ్యంగా ఇది పాత కాలపు విమానం కూలిపోయినటువంటి నేపథ్యం. తాజాగా మరో విమానం కూడా టెక్నికల్ ప్రాబ్లం తో గాల్లో కొంతసేపు ఎవరికి కనిపించకుండా, సిగ్నల్స్ లేకుండా చక్కెర్లు కొట్టినటువంటి వైనం నల్ల సముద్ర ప్రాంతంలో ఒక్కసారిగా ఉలిక్కిపాటు చేసేటువంటి ఒక చర్యగానే రష్యాకి సంబంధించినటువంటి విమాన అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద రష్యాలో మాత్రం ఒక ఘోర విమాన ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. 125 మంది ప్రయాణికులతో ప్రయాణం చేస్తున్నటువంటి స్మార్టావియా బోయింగ్ కి సంబంధించిన 737-800 విమానంకు ఒక పెను ప్రమాదమే తప్పింది, ఒక భారీ స్థాయి ముప్పే తప్పింది. 125 మంది ప్రాణాలు ఏమైపోతాయి అనేటువంటి ఆందోళనకు మాత్రం కొంతవరకు ఉపశమనం కలిగించేటువంటి చర్యగానే భావించాలి. నల్ల సముద్రం మీదుగా వెళ్తున్నటువంటి సమయంలో అత్యవసరంగా సంకేతాలు రావడంతో, రాడార్ తో పూర్తిగా సంబంధాలు తెగిపోవడంతో విమానం గల్లంతైనట్లుగా సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమైంది. కానీ కాసేపట్లో విమానం కనిపించడం, సోచి విమానాశ్రయంలో కూడా అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఇంజన్లో సాంకేతిక సమస్య దీనికి ప్రధానమైనటువంటి కారణంగా అధికారులు అంచనా వేస్తున్నారు. రీసెంట్ గా రక్షణకు సంబంధించిన విమానం, తాజాగా ఈ విమానం, వరుస విమానాలకి సంబంధించిన సాంకేతిక సమస్యలపైన రష్యా ఉన్నతాధికారులు ప్రత్యేకమైనటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేసేటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు.